తెలుగు సినిమాలోనే కాదు, భారతదేశ సినిమాలో ఏ టాప్ హీరో కూడా ఈ క్యారెక్టర్ ఒప్పుకోడు. దీని అమ్మ గట్స్ ఉండాలండి. రామ్ చరణ్ అనేటువంటి పేరు మన దేశం నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళబోతుంది. ఈ సినిమాకి రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఇవ్వకపోతే గనక ఆ జ్యూరీనే మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాన్ పరాగ్ పర్ఫార్మెన్స్ చేసేటువంటి వాళ్ళకే నేషనల్ అవార్డులు ఇస్తుంటే ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చి ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే, ఆయన యాక్టింగ్ చూస్తుంటే, వామ్మో అసలు మన తెలుగులో, మన భారతదేశంలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించింది. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, పోరాడాను సార్. పెద్ద సినిమా ఎలా ఉంది, ఇవన్నిటి గురించి పక్కన పెడతా. నాకైతే మాత్రం రామ్ చరణ్ గారు తప్ప అక్కడ మిగతా ఎవరు ఏమీ సినిమా అంత అసలు ఏమీ కనిపించలే. నాకు ఓన్లీ రామ్ చరణ్ గారే కనిపించారు. ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే, ఆయన యాక్టింగ్ చూస్తుంటే, వామ్మో అసలు మన తెలుగులో, మన భారతదేశంలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించింది. ఏం పర్ఫార్మెన్స్ అండి, ఏం వైవిధ్యం అండి. అసలు పక్క క్రికెట్ ఆడేటువంటి ఆ టైంలో కావచ్చు, అసలు పైల్వాన్గా ఆయన చేసినటువంటి ఆ క్యారెక్టర్ చూస్తుంటే, నేనైతే చెప్తున్నాను కదా, పెద్ద పులులు మీద పడుతున్నప్పుడు కొన్ని సీన్స్ తీస్తూ ఉంటారు సినిమాల్లో, అలా కనిపించింది. రామ్ చరణ్ గారు వేరే వాళ్ళ మీద పడుతుంటే ఒక పెద్ద పులి మీద దూకుతున్నట్టు అనిపించింది. అలా ఉన్నాడు పైల్వాన్గా ఆయన చూస్తే. నరాలు ఒక సీన్లో చూస్తుంటే ఇక్కడ నుంచి నరం ఇలా వస్తుంది, అలా జిమ్మని కనిపిస్తుంది బయటికి. వామో కొంచెం ఆయన అక్కడతో ఆ యాక్టింగ్ అక్కడ ఆపేస్తే బాగుండేమో, ఆ నరం తెగిపోద్దేమో అనిపించేసింది. ముఖ్యంగా జగపతి బాబు గారు ఆ సీను, ఆయన బాడీని పెట్టుకున్నప్పుడు సీన్ ఉంటుంది. దేవుడా, రామ్ చరణ్ గారు నిజంగా ఇంత గొప్ప యాక్టర్ ఉన్నాడా. నేనైతే చిరంజీవి గారిని ఈ స్థాయిలో చూడలేదండి. చిరంజీవి గారి సినిమాలు వేట కావచ్చు, కొన్ని సినిమాలు నేను కూడా చూసాను ఆయన పర్ఫార్మెన్స్. బట్ ఏదైనా అనుకోండి, బాస్ని మించిపోయాడు యాక్టింగ్లో కూడా. డాన్సుల్లోనూ ఇంకొక దాంట్లోనూ అనుకున్నాం, కానీ యాక్టింగ్లో కూడా నెక్స్ట్ లెవెల్. అంతే, బాస్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు రామ్ చరణ్ గారు. అరాచకం అంతే, అరాచకం అంటే అరాచకం ఒక రేంజ్లో ఇచ్చి పడేశాడని చెప్పాలి. ఇప్పటి వరకు రామ్ చరణ్ గారి గురించి ఎవడైతే ఇష్టం వచ్చినట్టు వాగాడో ప్రతి ఒక్కడికి కూడా ఈ ఒక్క పర్ఫార్మెన్స్ చాలు రామ్ చరణ్ గారిని ఇంకొకసారి ఎవడైనా నెగిటివ్ ట్రోల్ చేయాలంటే చెప్పు తీసుకుని పట్టా కుట్టేసే అంత పర్ఫార్మెన్స్. పక్కోడు ఆయన ఎవరైనా ఒకటి మాట్లాడాడు అనుకున్న పక్కనోడే చెప్పు తీసి కుట్టేస్తాడు, ఆ స్థాయిలో ఉంది. సినిమాలో ఎక్కడో చిరుత వచ్చిన తర్వాత ఆయన బాడీ గురించి, ఆయన బాడీ షేమింగ్ గురించి ఇష్టానుసారం ఎవడు పడితే ఏది పడితే అది వాగారు. అంటే మెగాస్టార్ కొడుకు వస్తే ఎంకరేజ్ చేయాలా, ఎలాంటి వాళ్ళని వచ్చినా సరే మనం చూడాలా అని మాటలు మాట్లాడారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన గురించి, పిల్లల గురించి, ఇంకొకటి గురించి ఏమన్నా వాగారా. ఇప్పుడు చెప్పండి రా, ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్కి ఎవడన్నా నోట్లో మాట వస్తుందా? నిజంగా చెప్తున్నాను కదా, ఆయన గురించి ఇంకొకసారి మాట్లాడాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అనే పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారు ఇచ్చారు పెద్దిలో. బుచ్చిబాబు గారి డైరెక్షనా లేదంటే ఇంకొకట అసలు ఇవన్నీ పక్కన పెడితే ఎవడు చేస్తాడండి. తెలుగు సినిమాలోనే కాదు, భారతదేశ సినిమాలో ఏ టాప్ హీరో కూడా ఈ క్యారెక్టర్కి ఒప్పుకోడు. 100కి 100% ఒప్పుకోడు, అంతే రాసి పెట్టుకోండి. తెలుగు సినిమాలో, తెలుగు సినిమా చరిత్రలో ఒక పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఒక హీరో ఇలాంటి క్యారెక్టర్ని, దీని అమ్మ గట్స్ ఉండాలండి. అది రామ్ చరణ్ గారు ఆయన క్యారెక్టర్ని చూసాడు తప్ప, ఇలాంటి క్యారెక్టర్కి నేను న్యాయం చేయాలని చూశాడు తప్ప, నేను ఒక టాప్ హీరో కొడుకుని, నేను ఒక టాప్ హీరోని, పాన్ ఇండియా లెవెల్లో ఆస్కార్ వరకు వెళ్ళాను, ఇంకొకటి అన్ని చూడలా. నేను నా పర్ఫార్మెన్స్ ఏంటో చూపించాలి ఈసారి. ఇది మన తెలుగు రాష్ట్రాలకే కాదు, భారతదేశానికే గొప్ప ఒక నటుడంటే ఎలా ఉంటాడో చూపించాలి అని ఒక ప్రాణం పెట్టేశారు అంటే అది కూడా తక్కువైపోద్దేమో. చేతులు ఎరగొట్టుకున్నాడు, కాళ్ళు ఎరగొట్టుకున్నాడు అంటే ఏదైనా పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన విజయవాడ స్టేట్మెంట్ ఇస్తే ఏదో అనుకున్నా, కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అసలు ఆ టైంలో ఆ సీను ఎవడ చేస్తాడు చెప్పండి? ఒక్క హీరోని చూపించండి, అలాంటి క్యారెక్టర్ చేసినటువంటి ఒక్క హీరోని చూపించండి. నాకు తెలిసి చెప్తున్నాను కదా, ఏ ఒక్కడు ఒప్పుకోడంటే ఒప్పుకోడు.
ఈ స్థాయిలో గ్లోబల్ స్థాయిలో రామ్ చరణ్ గారికి వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఏ స్థాయి హీరో అయినా సరే ఇలాంటి ఒక రఫ్ క్యారెక్టర్ని డెఫినెట్గా చేయడు, రిజెక్ట్ చేసి అవతల పడేస్తారంతే. కానీ బికాజ్ రామ్ చరణ్ గారు ఒక నటుడిగా నాకు ఇంతకన్నా మంచి అవకాశం ఎలాంటిది వచ్చినా సరే చేస్తాను అని చెప్పి ఆ క్యారెక్టర్లో లీనమైన తీరు, ఆ బ్యాటింగ్ స్టైల్స్లో కొత్తగా నిజంగా అసలు బాబా నిజంగా చెప్తున్నాను కదా, ఆయన నిజంగా ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రాణం పెట్టాడో. అంటే కొంతమంది యాక్టర్స్ని లేదా ఇంకో కొంతమందిని మనం చూసేటప్పుడు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అయ్యి వెళ్తారో, ఎంత పిచ్చిగా దానికోసం దేశ భక్తిని చూపించాలనుకుంటారో అదంతా కూడా రామ్ చరణ్ గారి ఈ విభిన్నమైనటువంటి క్యారెక్టర్లో క్రికెటర్గా, పైల్వాన్గా, రన్నర్గా మెంటల్ ఎక్కిపిస్తాడంతే. నిజంగా చెప్తున్నాను కదా, నాకు తెలిసి థియేటర్లో జర్నలిస్టులు అందరూ కలిసి అసలు నాకు తెలిసి క్లాప్స్ కొట్టడమే తక్కువ సినిమాకి. విజిల్స్ వేస్తారు, కేకలేస్తారు, సూపర్రా, తోపురా, అదిరా ఇదిరా నరుస్తారు తప్ప ఒక రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఆయన మాట్లాడినటువంటి ఒక కొన్ని డైలాగ్స్కి క్లాప్స్ కొట్టారు జర్నలిస్టులు అందరూ. ఇది నాకు తెలిసి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్కి ఇచ్చినటువంటి అప్లాజ్ అనొచ్చు. ఆ రేంజ్లో కనిపించింది. నిన్న ఐమాక్స్లో ఒక స్పెషల్ షో వేశారు అందరు జర్నలిస్టులందరికీ. ఆ దాంట్లో నేనైతే నా జీవితంలో అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి పిన్ డ్రాప్ సైలెన్స్, వ్యతిరేకులు ఇష్టానుసారం ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి కుల పిచ్చితోనో ఇంకొక పిచ్చితోనో మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా క్లాప్స్ కొట్టుకుంటూ కూర్చున్నారు అక్కడ. అసలు ఆయన పర్ఫార్మెన్స్కి ఆ రేంజ్లో ఉంది. నిజంగా చెప్తున్నానుగా, వేరే లెవెల్ అంతే. రామ్ చరణ్ అనేటువంటి పేరు ఇక నుంచి మన దేశం నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళబోతుంది. నేను పొద్దున్న చూసా, ఒకళ్ళు ఎవరో రివ్యూ ఇస్తుంటే ఒక అతను, ఈ సినిమాకి రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఇవ్వకపోతే గనక ఆ జ్యూరీనే మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు తప్పుగా నిర్ణయాలు తీసుకుంటున్నారనేటువంటి అర్థాన్ని వస్తుంది. పాన్ పరాక్ పర్ఫార్మెన్స్ చేసేటువంటి వాళ్ళకే ఆ నేషనల్ అవార్డులు ఇస్తుంటే ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చి దేశంలో ఎంతోమంది యువతకి ఒక గొప్ప దారిని చూపించినటువంటి పరిస్థితి. స్పోర్ట్స్కి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, స్పోర్ట్స్ అంటే ఏంటి, మన ఐడెంటిటీ అంటే మనం గురించి మనకన్నా దేశానికి తెలియాలి, దేశం తర్వాత ప్రపంచానికి తెలియాలనేటువంటి ఒక సందేశంతో నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా వేరే మాటలు లేవు అంతే. ఎవరు ఎన్నైనా చెప్తున్నాను కదా, రామ్ చరణ్ గారు ఎక్కడికో వెళ్ళారు. రికార్డ్స్ వస్తాయా, ఇంకొకటి వస్తాయా, కలెక్షన్స్ వస్తాయా, ఇంకొకటి వస్తాయా అని లెక్కలు పెట్టుకోండి తప్ప రామ్ చరణ్ గారిలా పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకొకళ్ళు చేస్తారని మాత్రం నేను అయితే అనుకోవట్లా. నేను ఇంకొకటి మాత్రం చెప్తా, చిరంజీవి గారు, మీరు ఈ దేశానికి మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టంగా రామ్ చరణ్ గారిని చూసేవాళ్ళు. కానీ ఈసారి మీరు దేశానికి ఒక గొప్ప వ్యక్తిత్వంతో కూడినటువంటి ఒక వజ్రాన్ని, వైడూర్యాన్ని ఏమంటారో అవన్నిటినీ కూడా రామ్ చరణ్ గారి రూపంలో ఈ దేశానికి అందించారు మీరు. ఇంకా మీరు ఈ దేశానికి మీరు నటుడిగా ఏం చేశారు అనే దాని గురించి పక్కన పెడితే, ఒక గొప్ప నటుడిగా, ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తిగా రామ్ చరణ్ గారిని ఈ దేశానికి అందించారు. దానికి మీకు ఎంత చెప్పినా తక్కువే, మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి, భారతదేశ సినిమా ఇండస్ట్రీకి మీరు ఒక నెక్స్ట్ లెవెల్ ఎదిగి తీసుకెళ్ళిపోయారు అంతే రామ్ చరణ్ గారి రూపంలో. రామ్ చరణ్ గారిని చూసి మీరు ఎంత ఆనందపడుతున్నారో తెలియదు, కానీ మీరు ఇచ్చినటువంటి దాన్ని చూసి మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పాలి.